హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. క్రిష్ వాళ్ళ బాబాయ్ని ఇంటికి పిలిచి మహాదేవయ్యకు షాక్ ఇష్ట సత్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సత్య అయితే క్రిష్ వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు క్రిష్ ఎలా ఉన్నాడమ్మా, మొన్న గొడవకి వెళ్ళాడంట కదా, దెబ్బలు మన తగలయ్యా, కృష్ణ జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ బాబాయ్ అయితే సత్యకి చెప్తూ ఉంటాడు. సరే మామయ్య అని సత్య అయితే ఫోన్ కట్ చేస్తుంది. ఇదేంటి చిన్న మామయ్య గారు కృష్ పై ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి, ఇదేదో మనకు పనికొచ్చేలానే ఉంది, మనం వాడుకోవాలి అని చెప్పేసి సత్య అయితే అనుకుంటూ ఉంటుంది. చిన్న మామగారు మీరు ఒకసారి ఇంటికి రండి అని సత్య అయితే ఆయనకు చెప్తూ ఉంటుంది. ఇంకా అతను ఇంటికి రాగానే మహాదేవ్ అయితే షాక్ అప్ అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి వీడు ఇలా వచ్చి నేను రమ్మని పిలవలేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చి ఉంటాడు అని మహాదేవ్ అయితే అతను చూస్తుంటాడు. ఏంట్రా ఎందుకు వచ్చా అని అడుగుతాడు. ఇందులో సత్య వచ్చి నేనే పిలిపించాను మామయ్య అని సత్య అయితే అంటూ ఉంటుంది. సత్య అలా అనగానే మహాదేవ్ అయితే షాక్ అవుతాడు, కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి సత్య ఇప్పుడు వీడిని పిలిపించింది, ఇప్పుడు ఏం చేయబోతుంది, వీడిని ఇంటికి ఎందుకు రమ్మన్నట్టు అని మహాదేవ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. సత్య మాత్రం ఏదో సాధించాను అని గర్వంగా మహాదేవ్ వైపు చూస్తూ ఉంటుంది. అసలు నిజం సత్యకి తెలిసిపోయిందా, క్రిష్ వీడి కొడుకు అని తెలిసిపోయిందా, వీడిని ఇప్పుడు ఇంటికి ఎందుకు రమ్మన్నట్టు అని మహాదేవ్ అయితే షాకింగ్ గా ఆలోచిస్తూ ఉంటాడు. సత్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. మామయ్య ఇంత టెన్షన్ పడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో విషయం దాగే ఉంది, ఏదో కనిపెట్టాలి అని సత్య అయితే అనుకుంటూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి చిన్న అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెప్పేసుకోండి.